ఇండియన్ హిస్టరీ ప్రాక్టీస్ బిట్స్ డిఎస్సి ఫస్ట్ క్వశ్చన్. వర్ధమాన మహావీరుడు ఎక్కడ మరణించారు? పావాపురిలో మరణించారు వర్ధమాన మహావీరుడు. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్యుల యుద్ధ వీరుడు ఎవరు క్రింది వానిలో? ఇంద్రుడు. ఆర్యుల యుద్ధ వీరుడు ఎవరంటే ఇంద్రుడు. నెక్స్ట్ క్వశ్చన్. గౌతమ బుద్ధుడు ఎక్కడ మరణించారు? కుశీనగరంలో మరణించారు గౌతమ బుద్ధుడు. నెక్స్ట్ క్వశ్చన్. బింబిసారుడు తర్వాత మగధ పాలకుడు ఎవరు? అజాతశత్రువు. బింబిసారుడు తర్వాత మగధ పాలకుడు ఎవరంటే అజాతశత్రువు. నెక్స్ట్ క్వశ్చన్. ద గ్రేట్ అలెగ్జాండర్కు సమకాలికుడైన నందవంశ రాజు ఎవరు? ధననందుడు. అలెగ్జాండర్కు సమకాలికుడైన నందవంశరాజు ఎవరంటే ధననందుడు. నెక్స్ట్ క్వశ్చన్. అశోక చక్రవర్తి జంతు బలులను ఖండించినట్లు తెలియజేసే శిలాశాసనం ఏది? ఒకటవ శిలాశాసనం తెలియజేస్తుంది. ఒకటవ శిలాశాసనం తెలియజేస్తుంది అశోకుడు జంతు బలులను ఖండించినట్లు తెలియజేసే శిలాశాసనం ఒకటవ శిలాశాసనం. నెక్స్ట్ క్వశ్చన్. కళింగ యుద్ధం గురించి తెలియజేసే అశోకుని యొక్క శిలాశాసనం ఏది క్రింది వానిలో? 13వ శిలాశాసనం తెలియజేస్తుంది. అశోకుని యొక్క 13వ శిలాశాసనం కళింగ యుద్ధం గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. కళింగ కారవేలుడు పోషించిన మతం ఏది క్రింది వానిలో? జైన మతాన్ని పోషించారు కళింగ కారవేలుడు. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశాన్ని ప్రశస్తమైన రత్న గర్భాన్ని వర్ణించింది ఎవరు క్రింది వానిలో? ప్లినీ వర్ణించారు. భారతదేశాన్ని ప్రశస్తమైన రత్నగర్భగా వర్ణించింది ఎవరంటే ప్లినీ. నెక్స్ట్ క్వశ్చన్. హాతీగుంపా శాసనం ఏ నగర విధ్వంసాన్ని వర్ణిస్తుంది? పితుండా నగరం విధ్వంసాన్ని వర్ణిస్తుంది హాతీగుంపా శాసనం అనేది. ఈ హాతీగుంపా శాసనాన్ని వేయించింది ఎవరంటే కళింగ కారవేలుడు వేయించారు హాతీగుంపా శాసనాన్ని. నెక్స్ట్ క్వశ్చన్. నవరత్నాలు ఎవరి ఆస్థానంలో ఉండేవారు? రెండవ చంద్రగుప్తుడి ఆస్థానంలో ఉండేవారు నవరత్నాలు. ఇవి కొన్ని ముఖ్యమైన ఇండియన్ హిస్టరీ ప్రాక్టీస్ బిట్స్ డిఎస్సికి ఎంతగానో ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ.